హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఐబిఎస్ డయేరియా వల్ల ఏమవుతుంది, మన బాడీలో చేంజెస్ ఏమవుతాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఐబిఎస్ డయేరియా వచ్చిన వాళ్ళకి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డయేరియా వచ్చిన వాళ్ళకు డైలీ మోషన్స్ అవుతూ ఉంటాయి. డైలీ 5 times 6 times మోషన్స్కి వెళ్తూ ఉంటారు. అలాగే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఈ వెయిట్ లాస్, ఈ డైలీ లూజ్ మోషన్స్, సరిగ్గా నిద్ర రాకపోవడం, ఆకలిగా లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు తన యొక్క హాబీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి మన బ్రెయిన్లో. మన సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయలేకపోవడం, అలాగే గాబరగా ఉండడం, తొందరపడడం, కంగారు పడడం, భయపడడం, ఇవన్నీ ఐబిఎస్లో కనిపిస్తూ ఉంటాయి అనేది. ఐబిఎస్ లక్షణాలు మెయిన్గా ఇవే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి రావడానికి గల కారణాలు మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి, అలాగే మన కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, అలాగే చుట్టూ ఉన్న వాతావరణం అడాప్ట్ కాకపోవడము, అంటే కొంచెం ఒక మెంటల్ హెల్త్ అనేది బాగా ఉండదు అండి. మన మైండ్ సరిగ్గా యాక్టివేట్గా పనిచేయదు. ఒక్కొక్కసారి మనం కోపంగా ఉంటాము, ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాము. సిమ్టమ్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయండి. కాబట్టి నేను ఇంకో వీడియోలో ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ డాక్టర్ని కలవాలనేది కూడా మీకు చెప్తాను.